పుంజులు చూడండి ఎలా ఎగురుతున్నాయో చక్కమని గరగర గరగర తిరుగుతూనే ఉంటాయి గంపల చుట్టూ. మేత పెట్టిందాక అదొక హడావిడి చేసేస్తాయి అన్నమాట. టైం అయితే చాలు. అన్నం తవుడు రెడీ చేసి పెట్టుకున్నాను కోడి పిల్లలకి పెట్టడానికని. పుంజులకైతే ఇవి ఒక 2 గంటల క్రితమే నానబెట్టుకున్నాను అనమాట. ఈ సజ్జలు ఇలా నానబెట్టుకోవడం వల్ల పుంజులకి డైజెషన్ చక్కగా ఉంటుంది, ఫ్రీగా అరుగుతుందన్నమాట. ఇలా నానబెట్టుకొని 2 సార్లు వాష్ చేసేసి పై పొట్టంతా పోయిద్దనమాట. మంచి గింజ మాత్రమే ఉంటుంది. ఎప్పటికప్పుడు పెట్టే ముందు 2 గంటల ముందు నానబెట్టుకుంటా. చూడండి పుంజ అయితే చేతిలోది కూడా పొడుచుకుని తినేస్తుందన్నమాట. ఇలా పుంజులన్నిటికీ వరుసనే పెట్టుకుంటూ వెళ్తాము. ఇక ఆకలేసిందని ఎక్కువైతే పెట్టను అనమాట. 50-70 గ్రామ్స్ అంటే కొంచెం మాత్రమే పెడతాను. వాటి వెయిట్‌కి అవి తిరిగే ప్లేస్‌కి ఆ మేత సరిపోతది. తింటన్నాయిలెమ్మని చెప్పి ఎక్కువ పెట్టినా తిన్న తర్వాత అవి తిరగడానికి ఆ గంపంత లెక్కే ప్లేస్ ఉంటది కాబట్టి వాటికి వాతం అనేది పట్టేసి కాళ్ళ పట్లనేవి వస్తాయన్నమాట. చూడండి దీనికి పెడితే పెట్టలను పిలిచి మరీ పెడుతుందనమాట. కిక్కి కిక్కి అనుకుంటా పెట్టలొస్తేనే సగం ఇది తింటది, సగం వాటికి పెట్టిద్దనమాట. ఏదేమైనా నెక్స్ట్ ఇయర్ వరకు వీటిని కంటికొక ఎత్తులా కాపాడాలి.